తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీట్ సమావేశాలు విద్యాశాఖ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల ప్రోత్సాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరద మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే వరద త్వరలో వైవిఎస్ గర్ల్స్ హైస్కూల్ నందు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తూ పిల్లల చదువు క్రమశిక్షణపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు, పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది ఉన్నారు. నేటి బాలురే రేపటి పౌరులు. ఏమమ్మాయిలు కరెక్టేనా? మేము కూడా మీలాగానే బాగా చిన్నతనంలో ఉన్నప్పుడంతా ఇట్లే స్కూళ్ళలో వచ్చి చదువుకొని ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయినాక రకరకాల పరిస్థితుల్లో, రకరకాల హోదాలలో, రకరకాల ఉద్యోగాలలో మేము ఉంటున్నాం. మీరు కూడా కష్టపడి బాగా చదివితే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము మీలాగానే చదువుకొని ఒక స్థాయికి పోయిన తర్వాత మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చింది ఇక్కడ. అటువంటి అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలా అనేది మీరందరూ చదువుకునే ప్రతి ఒక్క అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలా. అట్లా చేరుకున్నప్పుడే మీ తల్లిదండ్రులు, మీరందరూ మీ తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు అయినారు, మంచి చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించారనే ఒక సంతృప్తి కలిగించాలి వాళ్ళకు కూడా, తల్లిదండ్రులకు. కాబట్టి ఎన్నో కష్టాలు ఉండబడినప్పటికీ కూడా మిమ్మల్ని పిల్లలందరినీ స్కూళ్ళకి పంపించి మా పిల్లలు బాగా చదువుకోవాలా, మా అమ్మాయిలు బాగా చదువుకోవాలా, మా పిల్లలందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి మిమ్మల్ని స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రభుత్వం కూడా మీకు అందరికీ చదువును ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రధానంగా చదువును ప్రోత్సహిస్తున్నారు. మీరు పిల్లల చదువు కోసము తల్లిదండ్రుల ఖాతాలో ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఇంట్లో 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, 5 మంది ఉండబడినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఏమ్మా మీ ఖాతాలలో పడిందా డబ్బులు? చేయొద్దని పని వాళ్ళందరూ చేతులెట్టండి. మరి ప్రభుత్వము మంచి విద్యను అందిస్తూ మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకునే దానికోసము మీకు ఆర్థిక సహాయం అందిస్తామని నేను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి మీ కష్టానికి తోడుగా ఒక్కొక్క అమ్మాయికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చదువును ప్రోత్సహించే దానికోసము ఎన్ని ఇబ్బందులు ఉండబడినప్పటికీ చదువుకుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలలో చదువులనే మనం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటామనే ప్రభుత్వ ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వీళ్ళందరూ ఆలోచన చేసి మీకు అందరికీ తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లల కోసం వచ్చిన డబ్బును, ప్రభుత్వం పిల్లల కోసం వేసిన డబ్బులో కొంతమంది మగవాళ్ళు భార్యల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని పోయి దుబారా చేసి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అట్లా ఇవ్వడంతో మీరు పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చింది, దేనికోసం ప్రభుత్వం ఇచ్చిందో దానికి మాత్రమే ఖర్చు పెట్టండి. ఇంటి పనులకు కూడా మీరు వాడుకోకూడదు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు పిల్లల చదువు కోసం అని ఇచ్చింది, చదువు కోసమే ఖర్చు పెట్టండి. వాళ్ళ బట్టలకు, పుస్తకాలకు, వాళ్ళ యొక్క అవసరాల కోసమే డబ్బును ఖర్చు పెట్టండి. కాబట్టి మన పిల్లలు అభివృద్ధిలోకి చెందాలంటే తల్లిదండ్రులది ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ఆ శ్రద్ధ పెట్టి మీ పిల్లలు చదివించుకొని మన ఊరికి ప్రతిష్ట వస్తుంది, మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. మీ కుటుంబాన్ని వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోగలిగినారంటే మన కుటుంబము అంతా బాగుపడుతుంది. ఈరోజు ఒక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మరి టీచర్లు పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి భవిష్యత్తులో మీరు సమయం ఉన్నప్పుడు 1-2 నెలలకు ఒకసారి వచ్చి మరి విద్యార్థి మా అమ్మాయి ఎట్లా చదువుకుంటుంది ఏమని కూడా మీరు తెలుసుకొని విద్యను మీ బాగా పిల్లలను ప్రోత్సహించి చదివించి భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చే ప్రయత్నం మీరు తల్లిదండ్రులు చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు ఈ స్కూళ్ళను నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ, టీచర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఏకోన్ముఖంగా పనిచేస్తున్నారు. ఈ పిల్లలు మన స్కూల్లో అన్నిటికంటే ఫస్ట్గా నెంబర్ 1గా మన ఈ ఎద్దుల వెంకట సుబ్బమ్మ స్కూల్ ఉండాలనే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. స్కూల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మాతో కూడా మాట్లాడి ఈ లోటును మా స్కూల్లో ఉంది, దాని ఏదైనా తీర్చాలని కూడా మాతో కూడా మాట్లాడుతుంటారు. బాగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కానీ, టీచర్లు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు పిల్లలందరూ కూడా
మంచి చదువులు జరిగి ఉన్నత స్థానాలకు చేరుకోగలిగితే మీరందరూ భవిష్యత్తులో అన్ని రకాల మీరు అభివృద్ధి చెందుతారు, దేశం అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ వారు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక యాప్ను క్రియేట్ చేసింది. ఆ యాప్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీ పిల్లవాడి ఐడితో ఓపెన్ చేస్తే మీ పిల్లవాడి భవిష్యత్ అంతా కూడా అందులో కనిపిస్తుంది. రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా, హోంవర్క్ ఇస్తున్నారా లేదా, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వీడి అటెండెన్స్ ఎలా ఉంది, వీడి మార్కుల ప్రగతి ఎలా ఉంది, ఇవన్నీ మీరు ఇంటి దగ్గర నుంచి చెక్ చేసుకొని వీలు చూసుకొని మళ్ళీ మీ టీచర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశము, ఇంత అవకాశము పేరెంట్కు గవర్నమెంట్ కల్పిస్తుంది అంటే ఆలోచించండి, దీన్నంతా సద్వినియోగం చేసుకోండి.